హైదరాబాద్లోని శాంతి సరోవర్ గ్లోబల్ పీస్ ఆడిటోరియంలో భారత్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ సస్టైనబుల్ క్యాంపస్ ఇంపాక్ట్ సమ్మిట్ అండ్ అవార్డ్స్ 2026 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. రీసెర్చ్ హైట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఉన్న ఉన్నత విద్యాసంస్థల ప్రతినిధులు, విద్యావేత్తలు, పరిశోధకులు, పరిశ్రమల ప్రముఖులు, పర్యావరణ నిపుణులు, విద్యార్థులు పాల్గొన్న ఈ మహా సమ్మిట్ కు 2000 మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ DRDO చైర్మన్ డాక్టర్ జి సతీష్ రెడ్డి, లోక్సత్తా వ్యవస్థాపకులు డాక్టర్ జయప్రకాష్ నారాయణ్, మాజీ AICTE చైర్మన్ ప్రొఫెసర్ టీజీ సీతారాం హాజరయ్యారు. మాటలు సామాన్య ప్రజల జీవితాన్ని తాకే రీతిలో, మన జీవన ప్రమాణాలు పెరిగే రీతిలో మనం చేయకపోయినట్లయితే నిరర్ధకమైన నినాదాలుగా మిగిలిపోతాయి. ఇవాళ హైదరాబాద్ నగరం దాదాపు ప్రతి ఇల్లు కూడా మంచినీళ్ళు ఇలాగ కటకటలాడుతుంది. అర్థమేం కోరట్ల అరే మంచినీళ్ళైనా ఉంటాయని కోరుతుంది. ఇంటి నుంచి ఆఫీస్కో, ఆఫీస్ నుంచి ఇంటికో, లేకపోతే ఆ కాలేజీకో మరో చోట వెళ్ళాలని చెప్పంటే ట్రాఫిక్ నరకం అవుతుంది. దీనికి పర్యావరణానికి, మన జీవన ప్రమాణాలకి అవినాభావ సంబంధం. వీటన్నిటికీ నిర్దిష్ట పరిష్కారాలు, దాన్ని సమన్వయం చేస్తే ఇలాంటి అంశాలు ప్రజల్లో కలుగుతాయి. ఈ రోజు ఎన్విరాన్మెంట్ వీక్, దిస్ ఈస్ జూన్ 5th ఈజ్ ఎన్విరాన్మెంట్ డే. అర్త్ వీక్ లో జరిగిన యాక్టివిటీస్ రికగ్నిషన్ ని ఈ రోజు మేము సమ్మిట్ అండ్ అవార్డ్స్ కింద ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో దేశంలో ఉన్న నలుమూలల నుంచి 26 స్టేట్స్ నుంచి 26 స్టేట్స్ 3 UTs నుంచి ప్రతి కాలేజ్ నుంచి వాళ్ళు ఎవరైతే బాగా పర్ఫామ్ చేశారు ఇందులో, అంటే యాక్టివిటీస్ చేయడం కానీ, లేకపోతే ఎక్కువ ఎనర్జీని సేవ్ చేయడం కానీ, ఎక్కువ వేస్ట్ మేనేజ్మెంట్ ఇన్వాల్వ్ అవ్వడం కానీ, వీటన్నిటిని ఎవాల్యుయేట్ చేసి ఈ రోజు ఒక అవార్డ్స్ ఫంక్షన్ క్రియేట్ చేశాం. దీనికి దాదాపు అన్ని స్టేట్స్ రిప్రజెంట్ చేశాయి. వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ ఈ ప్రోగ్రామ్ లో దాదాపు ఒక 1000 ఆర్గనైజేషన్స్, తర్వాత 10,000 ఫ్యాకల్టీ ఇన్వాల్వ్ అయ్యారు, ఒక 1 lakh స్టూడెంట్స్ ఇన్వాల్వ్ అయ్యారు. ఈ మూమెంట్ని మేము నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్దాం అనుకుంటున్నాం. అన్ని కాలేజీలో ట్రై ఇంపాక్ట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ ఎస్టాబ్లిష్ చేసి, సో గవర్నమెంట్, ఇండస్ట్రీ, అకాడమియా వీళ్ళు ముగ్గురు కలిసి సొసైటీకి హెల్ప్ చేయాలి. సో యాక్ట్ లోకల్, ఇంపాక్ట్ గ్లోబల్ అనే కార్యక్రమం ద్వారా మేము దీన్ని దేశం మొత్తం కూడా విస్తరించడానికి ట్రై చేస్తున్నాము. రీసెర్చ్ హైట్స్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న ఎన్విరాన్మెంటల్ సస్టైనబుల్ సమ్మిట్ అండ్ అవార్డ్స్కి డిగ్నిటరీ డిస్టింగ్విష్డ్ గెస్ట్గా వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే జనవరి 5వ తేదీ వస్తుంది. సో ప్రతి ఒక్కళ్ళు ఎన్విరాన్మెంట్ గురించి ఆలోచించాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే ఇంట్లోంచే స్టార్ట్ కావాలి. పర్యావరణం గురించి డెవలప్మెంట్ జరగాలి, బట్ ఇట్ షుడ్ నాట్ బి ఎట్ ది కాస్ట్ ఆఫ్ డెస్ట్రక్షన్. అంటే ఎన్విరాన్మెంట్ డెస్ట్రక్ట్ చేసి డెవలప్మెంట్ జరిగితే దానికి అర్థం లేదు. డెవలప్మెంట్, ఎన్విరాన్మెంట్ రెండు ఇన్ ట్యాండమ్, ఇన్ లైన్ జరగాల్సిన అవసరం ఉంది. సో చాలా దేశవ్యాప్తంగా 26 రాష్ట్రాల నుంచి, 2 కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఈ కార్యక్రమానికి చాలామంది చాలా సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చారు. వాళ్ళందరూ కూడా ఎన్విరాన్మెంట్ గురించి ప్రతి రాష్ట్రంలో, ప్రతి కేంద్రపాలిత ప్రాంతాల్లో, ప్రతి చోట కూడా చర్చ జరగాలి. అదేవిధంగా క్లైమేట్ చేంజ్ గురించి కూడా చర్చ జరగాల్సిన అవసరం ఖచ్చితంగా కనబడుతుంది. ప్రధానమంత్రి మోడీ ఇచ్చిన పిలుపు మేరకు ఈవీ అడాప్షన్ కూడా
వెహికల్ పొల్యూషన్ చాలా పెరుగుతుంది కాబట్టి ఈవీ అడాప్షన్ సంబంధించి కూడా, ఎందుకంటే 100 కార్స్ అమ్ముడుపోతే దానిలో 4 కార్లు మాత్రమే భారతదేశంలో ఈవీస్ కొంటున్నారు. వేరే చైనా 50% కంటే ఎక్కువ ఎలక్ట్రిక్ కార్స్ కొంటున్న పరిస్థితి. 2 వీలర్స్ కూడా ఓన్లీ 6% మాత్రమే కొత్తగా ఎలక్ట్రిక్ వెహికల్స్ పర్చేజ్ చేస్తున్నారు. ఈవీ అడాప్షన్ పబ్లిక్లో పెరగాల్సిన అవసరం ఖచ్చితంగా కనబడుతుంది. సో ఈ సమ్మిట్ ద్వారా దేశవ్యాప్తంగా ఒక మెసేజ్ ఖచ్చితంగా వెళ్తుందని అనుకుంటున్నాను. ఈరోజు భారత్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ఆన్ ద సస్టైనబిలిటీ రైట్ ఫ్రమ్ ద వికసిత్ భారత్ 2047 మీద ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసాము. ఐ థింక్ 1000+ కాలేజెస్ రైట్ అందరూ వచ్చారు ఈరోజు. దే ఆర్ రిసీవింగ్ ద అవార్డ్ ఫర్ క్యారింగ్ దిస్ ప్రోగ్రామ్. ఎస్పెషలీ ఇది ఏంటంటే ట్రై ఇంపాక్ట్ బిట్వీన్ ద ఇండస్ట్రియా, అకాడమీ అండ్ గవర్నమెంట్. మా ఇంటెన్షన్ ఏంటంటే యాజ్ ఐఎమ్ ఆన్ ద అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ దిస్ ఎన్జిఓ, మెయిన్లీ హౌ డు యూ క్రియేట్ రైట్ రీసెర్చ్ విచ్ మ్యాటర్స్. అంటే ఏంటంటే గ్రాస్ రూట్ ఇన్నోవేషన్, మేక్ ఇన్ ఇండియా. మనం ఇక్కడ యూజింగ్ ఏఐ ఆర్ టెక్నాలజీ వేర్ ఇండస్ట్రీ విల్ సపోర్ట్ దెమ్ టు డూ ద గ్రాస్ రూట్ ఇన్నోవేషన్ ఇన్ ఎవ్రీ కాలేజ్, ఎవ్రీ స్మాల్ విలేజ్ with the live and practical problems. Adi anamata ma major intervention. Second is about awareness, heights of awareness. పెద్ద మాటలు సామాన్య ప్రజల జీవితాన్ని తాకే రీతిలో